Hello everyone, welcome to SSMDC. Today my class is for second BSc, 4th semester, Thermodynamics and Radiation Physics. Today I would like to discuss about in this video Unit 3 Thermodynamic Potentials and Maxwell's Equations. ఓకేనమ్మా, మనం లాస్ట్ క్లాస్లో యూనిట్ 2 థెర్మోడైనమిక్స్ అనే యూనిట్ని కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియోలో ఏంటి అంటే థర్డ్ యూనిట్ని స్టార్ట్ చేస్తున్నాను. థర్డ్ యూనిట్ టైటిల్ ఏంటి అంటే థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఓకేనా? మరి థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏంటి అంటే మనం ఈ థెర్మోడైనమిక్ పొటెన్షియల్ గురించి తెలియాలంటే ఫస్ట్ మనకి థెర్మోడైనమిక్ వేరియబుల్స్ గురించి ఐడియా ఉండాలి. మరి థెర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం ప్రీవియస్ యూనిట్లో థెర్మోడైనమిక్ వేరియబుల్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఏంటి? ఏదైనా ఒక థెర్మోడైనమిక్ సిస్టమ్ని కన్సిడర్ చేసుకుంటే ఆ సిస్టమ్ యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేసే వేరియబుల్స్ని థెర్మోడైనమిక్ వేరియబుల్స్ అని చెప్తాం. మరి ఏ వేరియబుల్స్తో రిప్రజెంట్ చేస్తున్నాము? ప్రెషర్ P, వాల్యూమ్ V, టెంపరేచర్ T అండ్ ఎంట్రోపీ S. ఈ 4 వేరియబుల్స్తోని మనం సిస్టమ్ యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి ఈ థెర్మోడైనమిక్ వేరియబుల్స్ని కంబైన్ చేయగా ఫామ్ అయ్యే ఫంక్షన్స్ని థెర్మోడైనమిక్ ఫంక్షన్స్ ఆర్ థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఆర్ ఎనర్జీ ఫంక్షన్స్ అని చెప్తాం. ఓకేనా? అర్థమైందమ్మా? సో థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏంటి చూడండి. Thus, thermodynamic functions are potentials or energy functions formed by combining the thermodynamical variables. ఈ థెర్మోడైనమికల్ వేరియబుల్స్ని కంబైన్ చేయగా ఫామ్ అయ్యే ఎనర్జీ ఫంక్షన్స్ని థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని చెప్తాం. ఓకేనా? అదే చెప్తున్నాడు చూడండి. థెర్మోడైనమికల్ వేరియబుల్స్ అంటే ఏంటి? థెర్మోడైనమికల్ సిస్టమ్ ఆర్ స్టేట్, thermodynamical state of the system may be represented in terms of certain selected variables like pressure P, volume V, temperature T and entropy S. ఓకేనా? అంటే థెర్మోడైనమికల్ వేరియబుల్స్ అనేవి 4 వేరియబుల్స్ ఉంటాయి. అవి ప్రెషర్ P, వాల్యూమ్ V, టెంపరేచర్ T, ఎంట్రోపీ S. ఈ 4 వేరియబుల్స్ని థెర్మోడైనమికల్ వేరియబుల్స్ అని చెప్తాము. ఈ థెర్మోడైనమికల్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుని మనం థెర్మోడైనమికల్ సిస్టమ్ యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తాము. ఈ థెర్మోడైనమికల్ వేరియబుల్స్ని కంబైన్ చేయగా ఫామ్ అయ్యే ఫంక్షన్స్ని థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని చెప్తాం. ఓకేనమ్మా? ఇక్కడ 3 పాయింట్స్ చెప్పుకున్నాం మనం. ఎనీ 2 ఆఫ్ దీస్ వేరియబుల్స్ ఇండిపెండెంట్ అండ్ రెస్ట్ ఆఫ్ ఆర్ డిపెండెంట్. ఇక్కడ మనకి 4 వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. ఏంటా 4 వేరియబుల్స్? ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఎంట్రోపీ. ఈ 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 4 వేరియబుల్స్లోని 2 వేరియబుల్స్ అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్, 2 వేరియబుల్స్ అనేవి డిపెండెంట్ వేరియబుల్స్. అవి ఏ అన్నా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనుకున్నాం అనుకోండి. రెస్ట్ ఆఫ్ 2 ఏమవుతాయి? టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ అనేవి డిపెండెంట్ వేరియబుల్స్. లేదా ఇలా కూడా తీసుకోవచ్చు. ప్రెషర్, వాల్యూమ్ డిపెండెంట్ వేరియబుల్స్ అయితే టెంపరేచర్, ఎంట్రోపీ అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నమాట. అంటే మనం ఇక్కడ తీసుకున్న థెర్మోడైనమిక్ వేరియబుల్స్ ఈ 4 వేరియబుల్స్లోని ఏవైనా 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి, మిగిలిన 2 డిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి. There exist certain relations among these thermodynamical variables. ఈ విధంగా 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్, 2 డిపెండెంట్ వేరియబుల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి వీటి నుంచి కొన్ని రిలేషన్స్ని ఈ వేరియబుల్స్ ద్వారా మనం అటైన్ చేయొచ్చు. అవి ఎలాగా చూద్దాం. ద ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ప్రొవైడెడ్ 2 రిలేషన్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ dq is equal to du plus pdv.
ఇక్కడ మనకి కనబడుతున్నాయి చూడండి 2 ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ అనేవి వేటిని రిప్రజెంట్ చేస్తాయి? ఈక్వేషన్ 1 అనేది ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈక్వేషన్ 2 అనేది సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏంటమ్మా మనకి ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్? dq = du + dw. dwని మనం ఎలా రాసుకుంటున్నాం? ప్రెజర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్ కింద రాసుకుంటున్నాం. కాబట్టి dq = du + pdv. సో ఈక్వేషన్ 1 అనేది ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. dq = TdSని సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చా లేదా? ఎందుకంటే ఇక్కడ రెండు కూడా అంటే ఈ 2 ఈక్వేషన్స్ కూడా LHS అనేది ఈక్వల్ కాబట్టి RHSని నేను కంబైన్ చేసుకుని రాసుకుంటున్నాను. సో రాస్తే ఏమవుతుంది? TdS = du + pdv. సో d ఏమవుతుంది? TdS ఇటువైపు ఉన్న ప్లస్ pdv ఇటువైపుకి వస్తే ఏమవుతుందమ్మా? -pdv. అర్థమైందమ్మా? du = TdS - pdv. This is the basic equation connecting the ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. అర్థమైందా? మనం ఏం తీసుకున్నాం ఇక్కడ? 2 ఈక్వేషన్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ ఈక్వేషన్ అనేది సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 2 ఈక్వేషన్స్ యొక్క LHS అనేది ఈక్వల్ కాబట్టి RHSని ఈక్వేట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఎలా ఫామ్ అయింది? du = TdS - pdv అనే థర్డ్ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఈ థర్డ్ ఈక్వేషన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? దిస్ ఈజ్ ద బేసిక్ ఈక్వేషన్ కనెక్టింగ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. అంటే ఈక్వేషన్ 3 అనేది ఫస్ట్ లా అండ్ సెకండ్ లాని రెండింటిని కూడా కంబైన్ చేసే ఒక థెర్మోడైనమిక్ ఈక్వేషన్ అనేది మనకి ఫామ్ అయింది. ఓకేనా? ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఈక్వేషన్ du = TdS - pdv. ఓకేనా? సో ఓకే. Thus, thermodynamic functions or potentials are formed by కంబైనింగ్ ది బేసిక్ థెర్మోడైనమికల్ వేరియబుల్స్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏంటి? థెర్మోడైనమికల్ వేరియబుల్స్ని కంబైన్ చేయగా ఫామ్ అయ్యే ఫంక్షన్స్ని థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని చెప్తాం. స్టార్టింగ్ డెఫినిషన్ చెప్పాం మనం. అంటే ఇక్కడ చూడండి వేరియబుల్స్, ఇక్కడ ఎటువంటి వేరియబుల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఓన్లీ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఎంట్రోపీ, ఈ 4 వేరియబుల్స్ని కంబైన్ చేయగా ఫామ్ అయ్యే ఎనర్జీ ఫంక్షన్స్ని మనం ఏం చెప్తాము? థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని చెప్తాం. యు అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందమ్మా? ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈక్వేషన్ ఎలా ఫామ్ అయింది? ఈ థెర్మోడైనమికల్ వేరియబుల్స్ని కంబైన్ చేయగా ఫామ్ అయ్యే ఈ ఈక్వేషన్స్ని మనం ఏం చెప్తాము? థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని చెప్తాం. ఓకేనా? మరి మన నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఏంటి? డెరివేషన్ ఫర్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అనేవి మనకి చూడండి, ఈ థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఉన్నాయి కదమ్మా, ఈ థెర్మోడైనమికల్ పొటెన్షియల్స్ అనేవి మనకి ఎన్ని టైప్స్ అంటే 4 టైప్స్. ఈ థెర్మోడైనమికల్ పొటెన్షియల్స్ మనకి ఎలా అయితే థెర్మోడైనమికల్ వేరియబుల్స్ అనేవి 4 వేరియబుల్స్ ఉంటాయి. అవి ప్రెషర్ P, వాల్యూమ్ V, టెంపరేచర్ T, అలానే ఎంట్రోపీ S అనే 4 వేరియబుల్స్తో రిప్రజెంట్ చేశాము. అదేవిధంగా థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అనేవి కూడా ఇక్కడ 4 టైప్స్. అవేంటి? ఫస్ట్ వన్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై U. సెకండ్ వన్ Helmholtz function, it can be represented by capital F. Enthalpy or total heat function, it can be represented by capital H. Fourth one Gibbs function, so it can be represented by capital G. Okay nama, thermodynamical potentials అనేవి internal energy, Helmholtz function, enthalpy, గిబ్స్ ఫంక్షన్. ఈ 4 పాయింట్స్ని మనం ఏం చెప్తామంటే
థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని చెప్తాం. వీటిని డిరైవ్ చేయగా మనకి వచ్చే ఫైనల్ ఈక్వేషన్సే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఓకేనా. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్స్ ఏవేంటి అంటే, ఫస్ట్ వన్ ఇంటర్నల్ ఎనర్జీ యు అండ్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్. ఈ 2 టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. రిమైనింగ్ 2 టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ వన్, internal energy U. The internal energy U of the system is the energy which it possesses due to its molecular constitution and motion. సో మరి ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇప్పటి వరకు ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎక్కడ మనకి ఇంట్రడ్యూస్ అయింది? ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ప్రకారం మనకేం తెలుసు? డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ అని తెలుసు. ఇక్కడ డిక్యూ అనే అమౌంట్ ఆఫ్ హీట్ని సిస్టమ్కి సప్లై చేసినప్పుడు అందులో కొంత అమౌంట్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, కొంత అమౌంట్ అనేది ఎక్స్టర్నల్ వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది అని మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఈ యూ అనేది మనకి ఏంటి? ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. ఇక్కడ సిస్టమ్కి ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ వేటిలో ఉంటుంది అంటే, మనం సిస్టంలో ఏదైతే సబ్స్టెన్స్, వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది కన్సిడర్ చేసుకుంటామో ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క మాలిక్యులర్ కన్స్టిట్యూషన్, అంటే ఆ మాలిక్యూల్స్ మధ్య ఉండే డిస్టెన్స్ని బట్టి, అదేవిధంగా మాలిక్యులర్ మోషన్, ఆ మాలిక్యూల్స్ మూవ్ అయ్యే మోషన్ని బట్టి మనకి ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది డిపెండ్ అవుతుంది. సో దీన్ని మనం వేరే విధంగా ఎలా చెప్పచ్చు? దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. మనం నార్మల్గా ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తాం. సో కైనెటిక్ ఎనర్జీ అనేది ఎప్పుడు వస్తుంది? మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతున్నప్పుడు, డ్యూ టు మోషన్ ఆఫ్ మాలిక్యూల్స్ వల్ల కైనెటిక్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. మరి పొటెన్షియల్ ఎనర్జీని ఎప్పుడు చెప్తాము? డ్యూ టు మ్యూచువల్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఆర్ డ్యూ టు మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్. అంటే మాలిక్యూల్కి మధ్య ఉండే మ్యూచువల్ అట్రాక్షన్స్ వల్ల మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ఇంటర్నల్ ఎనర్జీని మనం ఎలా చెప్పచ్చు? సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పచ్చు. ఓకే. When a system passes from one state to another state, the change in internal energy does not depend upon the path followed, but depends only on initial and final states. Okay, internal energy అంటే అర్థమైంది, సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అని అర్థమైంది. మరి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది మరి ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవ్వట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న సిస్టమ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్గా గ్యాస్ తీసుకుంటున్నాం. దీని యొక్క స్టేట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ టు లిక్విడ్ కానీ, లిక్విడ్ టు గ్యాస్ కానీ, ఈ విధంగా డిఫరెంట్ స్టేట్స్, ఒక స్టేట్ నుంచి వేరొక స్టేట్కి మారింది అనుకుందాం. సో స్టేట్ అనేది సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి, ఈ విధంగా స్టేట్ అనేది చేంజ్ అయింది అనుకుందాం. సో అటువంటప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది దేనిపైన డిపెండ్ అవ్వట్లేదు అంటున్నాడు? పాత్ పైన డిపెండ్ అవ్వట్లేదు. అంటే దాని యొక్క పాత్ అనేది ఏ డైరెక్షన్లో ఫాలో అయింది అనే దానిపైన చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది డిపెండ్ అవ్వట్లేదు. మరి దేనిపైన డిపెండ్ అవుతుంది? ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ పైన డిపెండ్ అవుతుంది. అంటే సిస్టమ్ అనేది ఎటువంటి పాత్ని ఫాలో అయ్యింది ఆ ఫ్యాక్టర్ పైన ఇంటర్నల్ ఎనర్జీ అనేది డిపెండ్ అవ్వట్లేదు. మరి దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ పైన డిపెండ్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఏ కంప్లీట్ సైకిల్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ 0 బికాస్ ద సిస్టమ్ రిటర్న్ టు ఇట్స్ ఇనీషియల్ స్టేట్. మనం మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫర్ ఏ కంప్లీట్ సైకిల్కి మరి ఇక్కడ తీసుకునే ప్రాసెస్ అనేది కంప్లీట్ సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్గా మనం రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్కి ఏమని తీసుకున్నాము?
సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్, అంటే ఐస్ వాటర్ కింద కన్వర్ట్ అయింది, మళ్ళీ వాటర్ నుంచి ఐస్ కింద కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ మనం తీసుకున్న సిస్టమ్ అనేది ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్స్ రెండు కూడా సేమ్ అంటే సిమిలర్గా ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. అర్థమైందమ్మా? సిస్టమ్ యొక్క ఇనీషియల్ స్టేట్ అలాగే ఫైనల్ స్టేట్ రెండు కూడా ఒక్కటే అయినప్పుడు దాని యొక్క చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది 0. ఓకే, సో ఇప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీని ఎలా రాసుకోవచ్చు? ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డియు ఈజ్ ఈక్వల్ టు డిక్యూ మైనస్ పీడివి. ఇది ఎలా వచ్చింది మనకి? డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ కదమ్మా. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి మనకి ఏం తెలుసు? డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ కదా. సో డిడబ్ల్యూ అంటే పీడివి. సో ఆ ఈక్వేషన్ ఎలా రాసుకున్నాం మనం? డియు ఈజ్ ఈక్వల్ టు డిక్యూ మైనస్ పీడివి. ఓకే, సో సెకండ్ ఈక్వేషన్ నుంచి ఏం రాసుకోవచ్చు? డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. సో ఈక్వేషన్ ఏంటి? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని అలాగే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని కంబైన్ చేసి ఈక్వేషన్ డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. సో ఇక్కడ మనం 4 టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటవి? ఇంటర్నల్ ఎనర్జీ, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, ఎంథాల్పీ, గిబ్స్ ఫంక్షన్. ఓకేనా? అంటే ఈ 4 ఈక్వేషన్స్ని డెరైవ్ చేసే ప్రాసెస్ అనేది ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ ఏంటి? ఇంటర్నల్ ఎనర్జీ. ఫస్ట్ ఏం చేస్తాము? ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వేషన్ డెరైవ్ చేస్తాము. ఆ ఈక్వేషన్ని విత్ ఇన్ ది వేరియబుల్స్లో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి ఆ తర్వాత పెర్ఫెక్ట్ డిఫరెన్షియల్ చేస్తే మనకు కావాల్సిన మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. కాబట్టి చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం, తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ డియు అనేది ఏంటి? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇప్పుడు మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీలో ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చేసే ప్రతి క్యాలిక్యులేషన్కి కూడా ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుందమ్మా. ఇప్పుడు మనం చేసేది ఇంటర్నల్ ఎనర్జీ కాబట్టి డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి అనే ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ మనకి వేరియబుల్స్ అనేవి ఇక్కడ ఎస్ అనే వేరియబుల్ ఒకటి అవుతుంది, వి అనే వేరియబుల్ ఒకటి అవుతుంది. ఈ 2 వేరియబుల్స్తోని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో taking partial differentials of internal energy with respect to variables S and V. ప్రతి ఈక్వేషన్ డెరివేషన్లోని కూడా ఇదే విధంగా ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసుకుంటాము. ఇక్కడ ఉండే వేరియబుల్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీని విత్ రెస్పెక్ట్ టు ఎస్తోని విత్ రెస్పెక్ట్ టు వితోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కదా. చూడండి, కాబట్టి డో యూ బై డో ఎస్ ఎట్ వి, అర్థమైందా? డో యూ బై డో ఎస్ ఎట్ వి ఇజ్ ఈక్వల్ టు టీ. ఇది ఎలా వచ్చిందమ్మా మనకి? డో యూ బై డో ఎస్ ఎట్ వి అనేది, సో ఒకసారి ఈక్వేషన్ రాసుకుందాం. డియూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. ఇక్కడ మనం వేటిల్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాము? ఎస్ అనే వేరియబుల్తోని వి అనే వేరియబుల్తోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఎస్ అనే వేరియబుల్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి వి అనేది కాన్స్టెంట్. కాబట్టి డో యూ బై డో ఎస్ ఎట్ వి అంటే డో యూ బై డో ఎస్ ఎట్ వి వచ్చింది. అంటే ఇది మొత్తం కూడా కాన్స్టెంటే. సో కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి డో యూ బై డో ఎస్ ఎట్ వి, కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? టీ వస్తుంది. సో సెకండ్ మరి విత్ రెస్పెక్ట్ టు దేంతో చేయాలి? వీతో చేయాలి. సో ఇక్కడ వీతో చేస్తున్నాం కాబట్టి ఎస్ అనేది కాన్స్టెంట్. సో డో యూ బై డో వి ఎట్ కాన్స్టెంట్ ఎస్. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? కాన్స్టెంట్ కాబట్టి టోటల్ ఈ టర్మ్ అంతా కూడా 0 అయిపోతుంది. కాబట్టి ఏమొచ్చింది మనకి? మైనస్ పి వచ్చింది. ఓకేనమ్మా, అర్థమైందా?
ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? ఏదైనా ఒక సిస్టమ్ అనేది తీసుకున్నప్పుడు దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీని సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తాము. సో ఈ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది సో అది ఎటువంటి పాత్ని ఫాలో అవుతుందో ఆ పాత్ పైన డిపెండ్ అవ్వదు, ఓన్లీ దాని యొక్క ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. ఓకేనా? మరి ఈ ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ని, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని కంబైన్ చేయగా మనకి ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అయింది. ఆ ఈక్వేషన్ ఏంటి? du ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవీ అనే ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని విత్ ఇన్ ది వేరియబుల్స్ ఎస్ అండ్ వి అనే వేరియబుల్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. చేస్తే మనకి ఈక్వేషన్ అనేది ఎలా వచ్చిందమ్మా? dou u by dou s at v is equal to t and dou u by dou v at s is equal to minus p. సో ఇప్పటి వరకు ఏం చేస్తాము? పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఏవైతే కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకున్నామో వాటితో పర్ఫెక్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ వచ్చాయి ఎస్ అండ్ వి అనే వేరియబుల్స్తో. ఎస్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే వీని కాన్స్టెంట్ అనుకున్నాము, వీని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎస్ని కాన్స్టెంట్ అనుకున్నాం. ఇక్కడ ఏవైతే కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకున్నామో ఆ కాన్స్టెంట్ టర్మ్స్తో పర్ఫెక్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో చేస్తే ఏమవుతుంది? డో బై డో వి ఇంటూ డో యూ బై డో ఎస్ ఎట్ వి. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటమ్మా? వి టర్మ్ కాబట్టి దీంతో పర్ఫెక్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో చేస్తే ఏమవుతుంది? డో బై డో వి ఇంటూ డో యూ బై డో ఎస్ ఎట్ వి. దీని యొక్క వాల్యూ ఎంత మనకి? టీ. కాబట్టి డో టీ బై డో వి ఎట్ ఎస్ వచ్చింది. ఓకే. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? ఎస్. సో డో బై డో ఎస్ ఇంటూ డో యూ బై డో వి ఎట్ ఎస్. సో ఈ టోటల్ వాల్యూ ఎంత? మైనస్ పి. కాబట్టి మైనస్ డో పి బై డో ఎస్ ఎట్ బి వచ్చింది. సో ఈ విధంగా మనకి మ్యాక్స్వెల్స్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రిలేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైంది కదమ్మా? ఇంటర్నల్ ఎనర్జీకి ఒక ఈక్వేషన్ డెరైవ్ చేస్తాము, ఆ ఈక్వేషన్ని విత్ ఇన్ ది వేరియబుల్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాము, అక్కడ మనకున్న కాన్స్టెంట్ వాల్యూస్తో అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి కావాల్సిన మ్యాక్స్వెల్స్ ఫస్ట్ థర్మోడైనమిక్ రిలేషన్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. ఈ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తున్నాము? ఎఫ్తో ఇండికేట్ చేస్తున్నాం. ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి మనకు కావాల్సిన రిలేషన్ ఏంటి? తెలిసిన రిలేషను du ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవీ. ఓకే. నౌ consider a process in which the system exchange heat with surroundings and thereby maintains the temperature constant. ఇక్కడ మనం తీసుకునే సిస్టమ్ అనేది ఏ విధంగా ఉండాలి అంటున్నాడు? కన్సిడర్ చేయమంటున్నాడు. అంటే సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి హీట్ ఎక్స్చేంజ్ అనేది ఉండే విధంగా ఒక సిస్టమ్ని కన్సిడర్ చేయాలి. ఓకే. ఇక్కడ మనకి టీడీఎస్ అనే టర్మ్ ఉంది. ఓకేనా? ఆ టర్మ్ని ఎలా రాసుకుంటున్నాను? టీడీఎస్ని డి ఆఫ్ టీఎస్ కింద రాస్తున్నాను. సో ఈ వాల్యూని ఈ పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే du ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ కదమ్మా. టీడీఎస్ వాల్యూ ఏం రాస్తున్నాము? డి ఆఫ్ టీఎస్ మైనస్ పీడీవీ. ఇక్కడ మనకి du ఉంది, డి ఆఫ్ టీఎస్ ఉంది. కాబట్టి ఈ టర్మ్ని రైట్ సైడ్ ఉన్న ఈ డి ఆఫ్ టీఎస్ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. సో డి ఆఫ్ ఈ రెండింటిలోని దీన్ని కామన్ తీసుకుంటే యూ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడీవీ. సో ఈ యూ మైనస్ టీఎస్ని ఇలా ఏ ఫంక్షన్ కింద ఎజ్యూమ్ చేస్తున్నాము అంటే హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్ కింద ఎజ్యూమ్ చేస్తున్నాం. కాబట్టి డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడీవీ. సో పీడీవీ అంటే మనకి ఏంటి? ఈ టర్మ్ దేనికి ఈక్వల్? వర్క్ డన్కి ఈక్వల్. కాబట్టి మైనస్ డిడబ్ల్యూ. సో ఎఫ్ ఈక్వల్ టు యూ మైనస్ టీఎస్.
ఈ వాల్యూనే కదా ఇక్కడ రీప్లేస్ చేస్తామమ్మా మనం. సో యూ మైనస్ టీఎస్ని మనం ఎఫ్తో రీప్లేస్ చేస్తాం కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ రాసుకున్నాం. సో ఇది ఏంటి అంటే మనకి కావాల్సిన హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ ఫంక్షన్. అంటే నేను స్టార్టింగ్ ఏం చెప్పాను, మనం ఏ ఈక్వేషన్ డిరైవ్ చేయాలన్నా ఇంటర్నల్ ఎనర్జీకి అయితే యూతో ఈక్వేషన్ వస్తుంది, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్కి అయితే ఎఫ్తో ఈక్వేషన్ వస్తుంది, గిబ్స్ ఫంక్షన్కి అయితే జీతో ఈక్వేషన్ వస్తుంది, ఎంథాల్పీకి అయితే హెచ్తో ఈక్వేషన్ వస్తుంది. ఆ విధంగా ఈక్వేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే మనకు కావాల్సిన మ్యాక్స్వెల్ ఈక్వేషన్ వస్తుంది అని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సిన ఈక్వేషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టీఎస్ అనేది వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఈక్వేషన్ ఉంది కదమ్మా. సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డియు మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్టీటీ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ మనకి ఈక్వేషన్ ఉంది కదా టీడీఎస్ అనేది. సో ఇక్కడ యూవి ఫార్ములాలో సో చేంజ్ ఇన్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఇక్కడ వరకు మనకి ఏమొచ్చింది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టీఎస్. మరి చేంజ్ ఇన్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ అంటే ఏమొస్తుంది, డిఎఫ్ ఈక్వల్ టు డియు మైనస్ డి ఆఫ్ టీఎస్. ఇక్కడ టీఎస్ అనేది యూవి ఫార్మేషన్లో ఉంది కదమ్మా. సో కాబట్టి డిఎఫ్ ఈక్వల్ టు డియు ఈక్వల్ టు డి ఆఫ్ టీఎస్. కాబట్టి యూవి ఫార్ములాలో ఏం రాయొచ్చు, టీడీఎస్ మైనస్ ఎస్టీటీ అని రాయొచ్చు. సో డియు వాల్యూ ఏంటి మనకు తెలిసిన ఈక్వేషన్ బట్టి టీడీఎస్ మైనస్ పీడీవి. సో ఆ ఈక్వేషన్ని ఈ డియు వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమవుతుంది, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవి మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్టీటీ. సో ప్లస్ టీడీఎస్ మైనస్ టీడీఎస్ క్యాన్సిల్ అయిపోతే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్టీటీ మైనస్ పీడీవి అని ఈక్వేషన్ వచ్చింది. ఓకే, అంటే చేంజ్ ఇన్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ అని ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ మనకున్న వేరియబుల్స్ ఏంటి, టీ అండ్ వి అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్, మరి డిపెండెంట్ వేరియబుల్స్ ఎస్ పి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, వేటితో పార్షియల్ డిఫరెన్సియేషన్ చేయాలి, టీతోని వితోని పార్షియల్ డిఫరెన్సియేషన్ చేయాలి. సో చూడండి అమ్మా, డిఎఫ్ బై డిటి ఫస్ట్ దేంతో చేయాలమ్మా, టీ అనే వేరియబుల్తో చేయాలి. సో టీ అనే వేరియబుల్తో చేస్తున్నాం కాబట్టి వి అనేది కాన్స్టెంట్. సో డిఎఫ్ బై డిటి ఎట్ వి. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది ఏమవుతుంది, టోటల్ ఈ వాల్యూ 0 అయిపోతుంది, మనకి మైనస్ ఎస్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి డిఎఫ్ బై డివి అంటే ఇక్కడ ఈ వేరియబుల్తో చేస్తున్నాం కాబట్టి టీ అనేది కాన్స్టెంట్ కాబట్టి టోటల్ టర్మ్ 0 అవుతుంది. సో డిఎఫ్ బై డివి ఎట్ టీ ఈక్వల్ టు మైనస్ పి. ఓకే, ఇప్పుడు మనం పర్ఫెక్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి. వేటితోని, ఇక్కడ ఏ టర్మ్స్ అయితే కాన్స్టెంట్ అని తీసుకున్నామో ఈ టీ అండ్ వి అనే టర్మ్స్తో మనం పర్ఫెక్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో డో బై డో వి ఫస్ట్ ఈ టర్మ్ తీసుకున్నాను, డో బై డో వి డో ఎఫ్ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు డో బై డో టీ అండ్ డో ఎఫ్ బై డో వి. సో ఈ టోటల్ టర్మ్ వాల్యూ ఎంత మనకి ఎస్, ఈ టోటల్ టర్మ్ వాల్యూ ఎంత పి. కాబట్టి ఈ టూ వాల్యూస్ని రీప్లేస్ చేసుకుంటే డో ఎస్ బై డో వి ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు డో పి బై డో టీ ఎట్ వి. సో ఇది మనకి మ్యాక్స్వెల్ సెకండ్ థెర్మోడైనమిక్ రిలేషన్. అర్థమైందమ్మా, మన ఈ ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీకైనా లేదా హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్కైనా ఎంథాల్పీకైనా గిబ్స్ ఫంక్షన్కైనా మన ప్రాసెస్ అంతా కూడా ఒకటే. ఏ విధంగా అంటే ఫస్ట్ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో దాని యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫైండ్ అవుట్ చేశాక చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అయితే ఇంటర్నల్ ఎనర్జీ, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ అయితే హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, గిబ్స్ ఫంక్షన్ అయితే గిబ్స్ ఫంక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏదైతే అది చేంజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనం చేసేది చేంజ్ ఇన్ గిబ్స్ ఫంక్షన్ కాబట్టి డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డియు మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటిని రాసుకున్నాం. డియు వాల్యూ ఎంత, టీడీఎస్ మైనస్ పీడీబీ కాబట్టి ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ టీడీఎస్ మైనస్ టీడీఎస్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి మనకేం మిగులుతుంది, మైనస్ ఎస్డిటి మైనస్ పీడీబీ మిగిలింది. ఇక్కడ మనకున్న వేరియబుల్స్ ఏంటమ్మా, టీ అండ్ వి అనే టూ వేరియబుల్స్తోనే చేస్తున్నాం కాబట్టి సో దీన్ని ఫస్ట్ డిఎఫ్ బై డిటి అంటే ఫస్ట్ డిఎఫ్ బై డిటి ఎస్ వితో ఎట్ వితో చేస్తే ఏమొచ్చింది వాల్యూ, ఎస్ వచ్చింది.
అదేవిధంగా డిఎఫ్ బై డివి ఎట్ టీతో చేస్తే ఏమొచ్చింది వాల్యూ -p వచ్చింది. సో ఇక్కడ మనం ఏదైతే 2 వాల్యూస్ తీసుకుంటామో ఆ 2 వాల్యూస్తోని అగైన్ డిఫరెన్సియేషన్ చేస్తే మనకు వచ్చే ఏంటి అంటే డో ఎస్ బై డో వి ఎట్ టీ, డో పీ బై డో టీ ఎట్ పీ. మనకి బోత్ సైడ్స్ ఇక్కడ -p ఉంది, ఇక్కడ -s ఉంది కాబట్టి రెండు వైపులా మైనస్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఓన్లీ ఈ టర్మ్స్ మాత్రమే మనకు వస్తాయి. కాబట్టి ఈక్వేషన్ ఏమని చెప్తాము, దిస్ ఈజ్ ద మాక్స్వెల్ సెకండ్ థెర్మోడైనమిక్ రిలేషన్. ఓకేనమ్మా, ఇక్కడికి మనకి 2 రిలేషన్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ మాక్స్వెల్స్ ఫస్ట్ రిలేషన్ ఈ విధంగా డో టీ బై డో వి ఎట్ ఎస్ ఈక్వల్ టు -డో పీ బై డో ఎస్ ఎట్ వి. ఆ సెకండ్ ఈక్వేషన్ డో ఎస్ బై డో వి ఎట్ టీ, డో పీ బై డో టీ ఎట్ వి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.